guys, welcome back to our channel Mana Crazy Experiments. So guys, రీసెంట్ గా ఒక వీడియో అప్లోడ్ చేసాం కదా, సంవత్సరానికి 15 రోజులు జాతర జరుగుతుందని చెప్పి. మా దగ్గర విలేజ్ లోనే అది ఈ గుట్టనే. సో ఇప్పుడు ఏంటంటే మీకు జాతర జరిగేటప్పుడు కూడా చూపిస్తామని చెప్పాం కదా. ఇప్పుడు మేము ఆ జాతర జరిగే వైబ్ మొత్తం మీకు చూపించాలని చెప్పి ఇప్పుడైతే గుట్ట దగ్గరికి వచ్చినాం. ఇప్పుడైతే గుట్ట మీదకి ఎక్కి, ఇంకోటి అప్పుడు మేము నూనె పోసేది చూపించలేదు కదా, కనబడుతుంది కదా మీద, ఆ నూనె పోసేది కూడా ఈ వీడియోలో మేము మీకు చూపిస్తాం. అప్పుడు మన రాకేష్ గారు అయితే లేడు, ఇప్పుడు వచ్చాడు హీరో అదిరిపోతుంది ఇప్పుడు ఇంకా. ఓ మై గాడ్. ఇప్పుడైతే టక్కడక్క గుట్ట మీదకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం, పైకి వచ్చేసి స్టార్ట్ అయిపోయినాం. సప 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 వెళ్ళిపోవాలి. వడలే వీళ్ళంతా, వడలే వాళ్ళంతా. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఇంకా సగం ఉన్నది, మనం సగం వచ్చినాం, సగం ఉన్నది. వెహికల్ ఎక్కిద్దాం అనుకుంటాను గాయస్ మేమైతే. మళ్ళీ పైకి ఎక్కాలిగా, అంత జుగాడియాలి. ఇది నెక్స్ట్ లెవెల్ స్టంటే. ఇప్పుడు రోడ్ చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది. నేను బంబ్లింగ్ అయితే ఎప్పుడు దూకేద్దా. వాళ్ళ మధ్యలోనే ఆగిపోయారు గాయస్. మనం అయితే పైకి ఎక్కిద్దామని చూస్తాను. గుంజుకు మన టైర్ అయితే కొత్త టైర్ గైస్, కొత్తది కాబట్టి మనం జుగాడు చేసి ఆఫ్ రోడింగ్ టైర్ వేయించినాం మనం. అందుకే సింపుల్గా ఎక్కేస్తుంది బండి. మంచిగా ఉన్నాయి కదా రోడ్డు, ఎంత గలీజ్. చూడండి గైస్ ఎంత సింపుల్గా ఎక్కేస్తుందో మన పుల్సర్. జిర్రాటీడ్ అయినా కింది దాకా దొర్లుకుంటే కూడా దొర్ల ప్రదక్షిణాలు చేయాల్సిందే ఉంటుంది గైస్. మనం వచ్చేసాం గాయస్. ఇక్కడ నుంచి రోడ్ అంతా సింపుల్గా ఉంటుంది. అక్కడ పైన మనుషులు ఉన్నారు ఆల్రెడీ, కనిపిస్తా. వచ్చేసాం గాయస్, మనం మొత్తం చూపించినాం మొన్న. అక్కడ మనిషి ఉన్నారు గాయస్. మనం అయితే బండి మీద వచ్చేసినాం, వాళ్ళేమో నడుచుకుంటూ వస్తారు, కింద మీద బొర్రుకుంటూ వచ్చిందంట. ఆ మాత్రం బండి ఎందుకు ఎక్కించడం మనం, కింద నుంచి వస్తే బాగుంది ఇంకా. గాయస్ ఇప్పుడు మనం పైకి కూడా ఎక్కాలి కాబట్టి కొంచెం ఎనర్జీ సేవ్ చేసుకున్నాం. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవాలి ఇవాళ కూడా. మళ్ళా వీళ్ళు మొత్తం పాదయాత్రనే చేసినట్టున్నారు కదా టెంపుల్ దాకా. మీరు మొత్తం పాదయాత్ర చేస్తారా టెంపుల్ దాకా? చేయాలరా బాబు, ఇక్కడ మీది సగం 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 అలా అంతే, సగం సగం పనులు ఉన్నాయి గైస్. వచ్చేసాం, మనం వచ్చేసాం. ఈ నుంచి బొమ్మలు ఉంటాయి గైస్. వీడైతే స్నానం చేయ కూడా వేయలే గైస్. వీడు ఇప్పుడు గుండంలో దిగాలి, అందుకే అట్లుంటది. గుండంలో దిగి స్నానం చేసినా మీదకి పోవాలి టెంపుల్కి. గైస్ మనం అయితే గుట్ట మీదకి వచ్చేసాం. ఎంత జాతర వైబ్స్ ఇది. అప్పుడు ఇక్కడ మొన్న మేము చూపెట్టినప్పుడు ఇవేం లేవు కదా షాప్స్, ఇప్పుడు చూడరు మస్తు ఉంటాయి షాప్స్ ఉంటాయి. ముంగడ గుండం ఉంటది. రాకేష్ నాకు టిప్పర్ కొని ఇస్తాడు ఇవాళ. నేను లారీ కొనుక్కుంటా. నాకు చేసి మట్టి తోడడానికి. నీకేం కాదు, అందరూ కాంట్రాక్ట్ ఇస్తే ఏం ఉంటుంది అది వాళ్ళకి. ఇక్కడ రోడ్ కాంట్రాక్ట్ ఇస్తారు మాకు. ఇదేం పడదా గన్నులు విత్ డాక్టర్ అయిదాం అనుకుంటున్నా గైస్. నేను తీసుకొని డాక్టర్ అయిదా అనుకుంటాను. అది మీరు చిన్నప్పుడు యుద్ధాలు చేసేది వీటి కోసం. బీరో చూడండి గాయస్, ఇంత పెద్ద బీరో. పెద్ద బీరో. చిన్నప్పుడు మేము జాతర వచ్చి బొమ్మల కోసం ఎంత ఇచ్చేదంటే ఓన్లీ బొమ్మల. నేనైతే బొమ్మల కోసం వచ్చేది, దేనికోసం రాకపోయేది. బొమ్మలు దూకి కొనిపోతే గుండెలో దూకుతారు కదా. దూకుడు కాదు, చెప్పకుండా పారిపోవుడే. చిన్నగాడు కొనిస్తాడు నాకు ఈరోజు స్వీట్స్. ఇక్కడ చిన్న నేను ఉంటాం, మీరు పోయిరండి. పైసలు మీ దగ్గర ఉన్నాయా? రాకేష్ మామ స్పాన్సర్. స్పాన్సర్ లేదు. తీసుకొని
మన దగ్గర ఐఫోన్ ఉన్నది, స్పాన్సర్ లేకపోతే ఆడబెట్టేద్దాం. గైస్ ఇప్పుడు గుండం ఉంటుంది, మనం అందరం ఆల్రెడీ స్నానం చేసి వచ్చేసాం కాబట్టి వీడు ఒక్కటి చేయలేదు, వాడిని ఇప్పుడు నెట్టేసి చూడాల. ఎక్స్ప్లోర్ గా గుండం. మన వీడియోలో సెకండ్ ఘట్టం ఏంటంటే ఇప్పుడు మనం గుండెలకు దిగద్దాం. అప్పుడు వచ్చినాక వాళ్ళు మంది లేరు, ఇప్పుడు చూడండి అంత ఈ వీడియోకు అభియాడ్ కెమెరామెన్ ఎందుకు చేస్తాడని నాకు ఈత రాదు. మళ్ళా అంటే నాకు ఈత వచ్చు గైస్, కాకపోతే నేను స్నానం చేసిన కాబట్టి కిందికి దిగాను నేను. వాడు కూడా వచ్చు గైస్. ఇగో ఇప్పుడు ఇదంతా ఈత అనుకో, ఇంత వచ్చు గడపారి ఇంత పైకి బతికే అంత వచ్చు, నాకు చచ్చిపోయేంత కాదు, బతికే అంత వచ్చు. లెట్స్ గో టు గుండం. చెప్పులు ఇన్నే ఇప్పాలి. నేను జంప్ చేస్తా పింకు, గీడ కాదు కొండ ఎక్కి జంప్ అయ్యి అటే పోతాడు వాడు. ట్రాడీ 3 షూట్లు ఉన్నాయి, ఆ షూట్లు అయిపోయినాక దుంపుతాడు. ఇక్కడ చూడండి చాలా ఇక్కడ ఆల్రెడీ ఒక అల్లం నూరుకొని వెళ్ళారు, అంటే పాతకాలం అది కూడా ఉన్నాయి కట్టే. ఇక్కడ దీన్ని తీసుకొని ఇట్లా నూరుతారు అనమాట, ఇట్లా నూరాలి. అలా అల్లం ఉన్నది, ఆల్రెడీ అల్లం నూరేరు గైస్. ఇలా పవన్ కి తెలియదు, కాళ్ళు కడుక్కోవాలి ఫస్ట్ మనం. స్నానాలు చేసి వచ్చిండు, నేను చేయలే. ఇప్పుడు నేను గుండెలు దిగుతా, వాళ్ళు ఓన్లీ కాళ్ళు కడుతుంది. దూకుతావా, డే చేస్తావా? ఎందుకురా శివాసన వేసిన లోపల మరి ఆడు ఉండకు, పాడితే వాళ్ళకే నేను కాపాడడానికి కూడా ఎవరు లేరు. చల్లగా ఉన్నాయి నీళ్ళైతే. చెప్తాను యాక్చువల్లీ మనం ఇందులో ఈత కొట్టాలి కానీ మనం ఆల్రెడీ స్నానం చేసి వచ్చాం. 100 సార్లు చెప్తాను. యాక్చువల్లీ వాడు స్నానం చేయలేదు, అదే మీకు గుర్తు చేస్తున్నా. వాడు స్నానం చేయకుండా వచ్చిండు గబ్బు ఫెలో. ఈయన శివాసనం వేసిండు. మునుగుగా ఫస్ట్ లెంత్ పెరిగిపోతుంది మాది. అక్కడ ఒక అతను ఆయన శివాసనం వేసిండు, శివాసనం వేసిండు. నీళ్ళలో తేలుతాడు ఆయన, నీళ్ళలో తేలుతాడు గైస్. ఈత కొట్టకుండా నీళ్ళలో తేలుతాడు. ఓ మావాడు అంటే వస్తావా బయటికి? అడ్డేనా నాకు ఈత నేర్చుకోవాలి ఇప్పుడు. గజితగాడు గైస్, వాడు అట్లా అంటానే అని వాడు మునిగిండు. చూడండి లేచిండు. హీరో కాస్త బిచ్చపోడైంది గైస్, చూడండి. వాళ్ళు వెలివేశారు, బిచ్చపోడు వెలివేషన్ అయితే ఇప్పుడు కాదు. మొత్తానికే బిస్కెట్ మొత్తం హెయిర్ స్టైల్ చూడండి, ఆ గడ్డ చూడండి. ఎవరైనా డబ్బులు ఉంటే ఇవ్వండి పాపం, తినే రోజులు అయిందో కాదు. రామ్ చరణ్ ఎలివేషన్, హీరో లెవెల్. దండుపాలెం బ్యాచ్ 3-4 లా మనోడే హీరో. ఆడ చిట్టి అని మురికి అన్నవా అంటాండి. కెమెరా ఉన్నది, వాటర్ ప్రూఫ్ అలా ఎత్తేద్దాం మరి. లెట్స్ మూవ్. ఫస్ట్ ఈయన క్లీన్ చేసుకుంటే మూవ్ అవుతాం మనం. క్లీన్ ఇట్ మ్యాన్. సో గైస్ ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాం. కొబ్బరికాయ కొట్టాలి లోపలికి వెళ్ళి మనం బయటకు వద్దాం. గుండంలో మునుగుడైతే అయిపోయింది మనది. ఇప్పుడు కొబ్బరికాయలు కొందామని ఇటు ఉన్నాయి షాపు. చెప్పలు ఇస్తారా? సో గైస్ ఇప్పుడు మనం కొబ్బరికాయ కొనాలి. యాక్చువల్గా కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. 210 కొబ్బరికాయ ఉన్నాయా? ఎంత? 50 రూపీస్ గైస్. ఎందుకంటే వీళ్ళు మీదికి కిందికెళ్ళి తీసుకొస్తారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా. 2 ఇచ్చే రండి. తీసుకోవాలి సెల్ఫ్ సర్వీస్. బడా ఉండవు, చోట బడా తీసుకోవాలి. లోపల యాక్చువల్గా మనకి టెంపుల్ అదే, క్రౌడ్ తక్కువ ఉంది. ఇప్పుడు మన లక్ బాగుంది. గైస్ ఇప్పుడు ఓన్లీ కొబ్బరికాయ కొంటే సరిపోదు మనది. కొబ్బరికాయకి టోకెన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. బయట కొబ్బరికాయ అయితే ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి, అది పద్ధతి. ఎంతనా? 10 రూపీస్కి ఒక కొబ్బరికాయ అన్నట్టు. మొత్తం టోకెన్లతోనే మనకి ఈరోజు అట. గైస్
అంతే అంతే గైస్. టికెట్ అక్కడ తీసుకున్న టికెట్ ఇక్కడ చూపించాలి. మనవాడు చింపుతాడు. ఈ పేరేందా? కార్తికేయ. మనోజ్ బొట్టు బాగున్నది. యూట్యూబ్ లో పెడతాము. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే మనోజ్ దగ్గరకు వస్తే ఫ్రీగా దర్శనం చేపిస్తాం. విఐపీ లాగా చేపిస్తాడు. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనోజ్ కలవండి. ఇది అది బొట్టు అయితే బాగున్నది బ్రో. ఓకే ఓకే బ్రో. మన క్రేజీ ఎక్స్పెరిమెంట్ రాకీ వాచ్ 2 మనం చాలా హిట్ అయితే 51 కొబ్బరికాయ కొడతామని మన నరసింహస్వామిని మొక్కుకుంటున్నాం. మనం లోపలి పోయి అది కూడా కింద నుంచి తీసుకొచ్చి మరి నడుచుకుంటా మనం అందరం మోసుకొని వచ్చి 51 గుంజులు కూడా నేను తీపిస్తా గైస్. 101 గుంజీలు కూడా. ఓకే ఐఎమ్ రెడీ దీంతో కూడా 51 తీపిస్తాం. నన్ను బలి చేస్తాను మధ్యలో ఇంటానో కదా, ఏం చెప్తలేవు కానీ. గాయస్ మనం అయితే ఇప్పుడు లోపలికి వచ్చేస్తున్నాం. తడిసిపోయి వాటర్ తోనే వస్తున్నాడు అంటే ఎంత డివోషనల్ అర్థం చేసుకోండి మీరు. లోపల మనకి అయితే అడుగుతుంది లోపల అయితే అంత శ్రీవేంకట నివాసాయ సన్నకేశవాయ మంగళం మంగళం గోసేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం చెన్నకేశ్వర స్వామి భగవానికి జై. చెన్నకేశ్వర స్వామి భగవానికి జై. గోవింద 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 గోవింద. విశ్వశంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతపరమాన్ నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేదం పురుషం ఉపయేవతి పతిం విశ్వస్యాశ్వతగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరబ్రహ్మతత్వం నారాయణ పరః యచ్చకించచ్చకత్సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్వైక్యతత్సర్వం వ్యాప్తి నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభవం పద్మకోశ ప్రతీకాశకం హృదయం జాబ్ధిగోముఖం అదో నిష్టాభియానాభ్యామపరిష్టతి జ్వాలామాలకులం భాది విశ్వస్యాయతనం మహద్ సంతతకం విలావస్తకం కోశనిత్యకోశ సన్నిపం తస్యాంతే సురగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యాహ్నిసికాయనియో అవ్యవస్థితః. ఓ గైస్ నన్ను మర్చిపోయాను గైస్. అరుణాచలంలోకి ఎట్లా వెళ్తామో అట్లున్నాయి మన దగ్గర. మన అదృష్టం మంచిగా ఉంది. దేవుని ₹1,00,00,000 ఖర్చు పెట్టినా ఇట్లాంటిది టైంకి దొరకదు. మన వీడియో బరాబర్ వీడియోలో వచ్చింది మనకి దర్శనం అయిపోయింది. మీకు కూడా దర్శనం చేసుకున్నారు కదా, మీకు కూడా అలాంటి మంచి పుణ్యం వస్తుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. మేము కూడా మీ ఆరోగ్యంగా ఉండాలని మీరు కూడా కోరుకోండి. లెట్స్ గో. ఇప్పుడు మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలి. రాకేష్ మా చెప్తాను ఇట్లా మూకుతాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పులిహోర లడ్డు. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ మనం ఇంకొక పెద్ద టాస్క్ ఉంది, మీదికి ఎక్కాలి. ఆడ కైలాసగిరికి పోవాలి. ఇప్పుడు మనం అసలు చూడడానికి కూడా ఏం కనబడతలేదు, కనిపిస్తలేదు. చాలా ట్రిక్కింగ్ చేసి చాలా ఫన్ ఉంటది ఇంకా మీద. చలో ఇప్పుడు మీదికి వెళ్ళిపోమా. అప్పుడు ఇట్లనే ఉండేనంట, కానీ ఇప్పుడు మొత్తం రౌతులంతా ఆగమని అటు నుంచి పెట్టిపోయినాయి. మొత్తం అంతా ఆగమైపోయినాయి. పడిపోవడం వల్ల మనం ఆ రూట్ మార్చి వేరే రూట్ ఉంది, ఆ రూట్లోకి వెళ్దాం మనం. లెట్స్ గో. ఇప్పుడు మనం ఈ చెన్నకేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ మనం ఈరోజు మంగళవారం, మన అదృష్టం బాగుంది. ఏం తినలే పొద్దు నుంచి. నన్ను ఇట్లున్నా ఏం అనుకోకూరి. కొంచెం ఈయన సైకో సినిమాకి ప్రిపేర్ అవుతుంది గైస్. అందుకే జుట్టు పెంచుతుండు, ఏమనుకోకండి. మీరు అవాయిడ్ చేయండి, చిన్నపిల్లలకి చూపించకండి. ఇది భయపడతారు. వీని చూపించకండి, మమ్మల్ని చూపించండి. ప్రాబ్లం అలాంటి చిన్నపిల్లలకు చూపించకండి. మళ్ళీ చిన్న పోరాలని ఎత్తుకపోయేటోళ్ళకి ఉన్నాడు వీడు చిన్న పిల్లడట. చెప్పండి కామని, నేను చిన్న పిల్ల ఎత్తుకపోయేటట్టున్నానా? దీని గురించి మీకు ఇంకా తెలియదు, నెక్స్ట్ వీడియోలో చెప్తా వీని గురించి. కావండి ఏంటి కాదు. జై శ్రీరామ్, జై హనుమాన్.
ఇక్కడ మన హనుమాను దేవుడు ఉన్నాడు, మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది. కొండ మీద హనుమాన్, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ హనుమాన్. యాక్చువల్లీ చాలా ఫేమస్ అయిపోయి చాలా అసలు ఎండోమెంట్ వాళ్ళు తీసుకోవాలి, కానీ ఆడి వరకు వెళ్ళట్లేదు. ఈ వీడియో ద్వారా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. చూద్దాం. చాలా పెద్ద అదే అవుతుంది, ఎండోమెంట్కి వెళ్ళి డెవలప్ అయితే చాలా మందికి రెవెన్యూ కూడా దొరుకుతుంది. ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు గుడి దర్శనాలు అయిపోయినాయి, ఇప్పుడు అసలైన ఘట్టం మీదికి ఎక్కడం, శిఖరానికి ఎక్కడం. ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. సో గైస్ ఇప్పుడైతే మనం దర్శనం ఇట్లా అంతా కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ లెవెల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ కైలాసగిరి ఎక్కాలి. కైలాసగిరి అని అంటున్నాం ఎందుకంటే అది మీద ఉంటది కాబట్టి కైలాసగిరి అంటున్నాం. మీద దీపం ఉంటది గైస్, పెద్ద దీపం ఉంటది, అందులో ఆయిల్ పోయాలి. కొంతమంది మొక్కుకుంటారు, నా కోరికలు ఉంటే ఆడ కోరికలు తీరితే మీదికి ఎక్కి ఆయిల్ పోస్తారు అన్నట్టు. అది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. అందరూ నేను చెప్పినట్టు వినాలమ్మా, నేను చెప్పినట్టు వినాలి, నాకు బాగా తెలిసింది. రాకేష్ గారు తప్పిపోతాడు గాయస్, ఇలా రాకేష్ గారు తప్పిపోతాడు ఫస్ట్. అట్లకెళ్ళి నాకు తెలిసిన షార్ట్ కట్ ఉంది, వీళ్ళు తీసుకోవాలంటే వీళ్ళు తీసుకోవాలంటే వీళ్ళు వద్దన్నారు. అఫీషియల్ రూట్ లోనే వెళ్దాం. ఇక పోయినసారి అట్లనే పోయినాం మనం. ఇట్లుంటది గైస్, ఇట్లాంటి రౌతులతోనే ఎక్కాలి మనం. ఇప్పుడు స్టంట్ అంత వేరే స్టంట్ గైస్ ఇది. యాక్చువల్గా నాకంటే సింపుల్, వీళ్ళు ఎక్కగలుగుతారో లేదో తెలియదు నాకు. చూడండి ఈడు రాయి కొట్టి చంపేద్దామని చూస్తుండే గైస్ నన్ను. కావాలంటే నా ఛానల్ ఇచ్చేస్తారా, ఎందుకురా మరి అంత అంత నీకు పడేటట్టున్నది పట్టుకోండి. అంటే గ్యాస్ నాకు సింపులే ఇది, కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. సింపులే కానీ ఇబ్బంది అవుతుందట. మనకి అలవాటే కదా గ్యాస్. ఇప్పుడు మనం మొన్న కుంభమేళ పోయినాం ట్రెక్కింగ్ చేసుకుంటూ. ట్రెక్కింగ్ కుంభమేళ ట్రెక్కింగ్ చేసుకుంటా చూడలే గ్యాస్ వీడియోలు. మనం కనీసం 20% ఎక్కినట్టున్నాం కదా. షారుఖ్ ఖాన్ వచ్చి ఒక్క నిమిషం. షారుఖ్ ఖాన్ పెట్టాలి. బాటిల్ అలా తీసుకో, బాటిల్ ఇచ్చి యాక్చువల్గా షారుఖ్ ఖాన్ పోనండి నాకు. వాటర్ తాగదు, మా మీద తాగదాం కానీ. సో ఇప్పుడు ఏంటంటే 20% ఎక్కినాం మనం, అప్పుడే మంచి వ్యూ పాయింట్ వచ్చింది గుట్ట. ఇది ఎట్లున్నా అంటే మన గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ మూవీ ఉంటుంది, సేమ్ అవే గుట్టలు అట్లే ఉన్నాయి బాబు. యాక్చువల్ అది ఈయనే షూటింగ్ అయింది. గాడ్జిల్లాది అది గ్రాఫిక్స్ నేనే చేసిన, యానిమేటర్. మనం దాని పక్కన ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. ముచ్చట్లు అయితే ఈయన అయిపోతుంది, ఎక్కుదాం ఇక. చూడండి గాయస్ ఒకసారి వ్యూ పాయింట్ ఎట్లున్నదో, కొండలు గుట్టలు. ఇంకో వాటర్ బాటిల్ పెట్టామంట మన చేతిలో. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్. చలో ఇప్పుడైతే వెళ్దాం రండి. ఈడేంద్రా సర్కస్ ఇస్తాను ఆరాను. యాక్చువల్లీ ఇది మనోళ్ళు కష్టంగా ఉంది, మనకి సింపులే. అర్థమైందా గాయస్, ఎవరు కష్టంగా ఉన్నారు వాళ్ళు సింపుల్. రాకేష్ సింపుల్ అంటాడు కానీ ఇబ్బంది అవుతుంది అంటాడు, సింపుల్ అంటాడు ఇబ్బంది అవుతుంది అంటాడు. ఇళ్ళకెళ్ళి మూడైతుంది ఇది వెళ్ళాం కంట్లో కూర్చుకుంటే. స్టెప్స్ ఉన్నాయి నాకు, అందుకే లేని వాళ్ళకు సంగతి అదే. ఇక కళ్ళకి అయితే కింద కూర్చోబెడతాయి ఇక ఫుల్ పైసలు. నేనైతే ఏమన్నా చూసుకుంటూ వస్తాను, మరి ఏమన్నా దొలితే నన్ను మర్చిపోయారు. ఇవి కూడా చూడండి అప్పుడప్పుడు ఇటు ఉండడా లేడా అని, లేదా కిందగా ఇట్లా రాళ్ళు పెడితే మనకి కోరుకున్న కోరికలు నెరవేరుతే అని ఒక అపోహ. అది మీరు ఇట్లా పెట్టారు, ఏమో నెరవేరితే ఏమో వాళ్ళే అంతే గైస్. మనం రాళ్ళు పెడతాము, అది అనుకోకుండా కింద వాడు ఇట్లా జారుకుండా కింద పోయి వాళ్ళని తాకితే అంతే నెరవేరినట్టు. నెరవేరినట్టు కాదు. అంటే వాళ్ళు బాగానే ఎక్కిరు, అంతేనా గైస్? ఆంటీ వాళ్ళు ఎక్కుతారా ఎక్కరా అనుకున్నాం మేము. ఆంటీ వాళ్ళు చూసారు ఎంత ఫిట్నెస్ ఫ్రీక్, మొత్తం కష్టపడి ఎక్కిరు.
మన లోపల ఉండాలి ఎక్కాలని. చంద్రగిరి గట్ల మేము ఎక్కలేము, మా కాళ్ళు నొప్పులు పెడతాయి, మాకేం నొప్పులు లేదు. భగవంతుడు అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా మనం ఎక్కగలుగుతాం. శక్తి ఇస్తాడు. పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాం మేము. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎక్కాలి అనుకున్నారు, ఎక్కేసిరిగా. పెళ్ళై 33 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు కిందకే నూనె పోసేటోళ్ళు. ఫస్ట్ టైం ఆంటీ సాధించింది. అంకుల్ అంటాడు కదా, అది ఎక్కువ అది పడతారు భయపెట్టి. మా పిల్లలు మీరు ఎక్కిరంటే గ్రేట్, ఇవాళ ఎక్కినాం. వెరీ గుడ్, సూపర్. అంతే. బాయ్ బాయ్ ఆంటీ, జాగ్రత్తగా తీయండి కొంచెం. అది దిగేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఓకే. సో ఇక మావాడు ఉన్నాడు గైస్, వేస్ట్ వీడైతే. మావాడు వేస్ట్, చాలా గ్రేట్ గైస్, వాళ్ళు చాలా 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 గ్రేట్ గైస్. ఎండకైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఘోరంగా. నాకేం ఇబ్బంది లేదు గైస్, చాలా స్వెట్ అనేది వస్తుంది, కామన్ అది. నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ కొంచెం ఇబ్బంది ఉంది అంతే. ట్రాన్స్పరెంట్ అయింది. ఆల్మోస్ట్ 90% ఎక్కేసినాం. ఒకసారి చూపించావు, అదే దగ్గరికి వచ్చేసినాం. ఇక ఇంకొంచెం ఎక్కేస్తే మనం మీదకి ఎక్కేస్తాం గైస్. ఇక మీద మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే. మన మీద నెక్స్ట్ లెవెల్ కొంచెం దోషేద్దాం అనుకుంటున్నాను నేను. వాళ్ళ మీద కోపం ఉంది. ఈ వీడియోలో ఇది వద్దు, ఈ వీడియోలో వద్దు, మళ్ళీ నా మీద కేసు బుక్ అవుతుంది, తర్వాత మాట్లాడు. ఓకే, వెళ్ళిపోనండి. ఇదేంది మొత్తం ఎక్కేసినాం మీదకి. ఇక ఇంత ఎక్సైజ్ చేస్తాడు. ఇక మనం ఎన్ని చేసినా మనకి ఏం కానీ మీకు సింబాలిక్ గా చూపిస్తున్నా గాయస్. అట్లా కాదు, ఇక్కడ అసలైన ఘట్టం ఉన్నది. చూసుకుంటారా ఇప్పుడు అసలైన ఘట్టం ఉన్నది. కొంచెం మిస్టేక్ అయితే మనం అటే. ఇక కొంచెం మిస్టేక్ అయితే ఏం లేదు గైస్, డైరెక్ట్ గాడ్ దగ్గరికి వెళ్ళిపోతాం. కిందికి పోతాం, మన ఫ్రీగా కిందికి పోతాం, మనం నడుచుకుంటా పోం. ఇక కాళ్ళకు పని లేకుండా పోతాం. అమ్మో డేంజర్గా ఉంటుంది. ఇక మా కెమెరామ్యాన్కి ఏమైనా అవుతుందేమో అని నేను ఇక్కడ లాస్ట్ ఉంటున్నా. యాక్చువల్లీ వాళ్ళని ఎక్కనియండి, మనం ఎక్కుదాం. చలో బా ఆంటీ వాళ్ళు ఎట్లా ఎక్కిరేమో. అంబు వాళ్ళు డేంజర్ గైస్, వాళ్ళు చాలా గ్రేట్. యాక్చువల్లీ మేము వద్దన్నాం వాళ్ళని, కింద అడిగారు మమ్మల్ని. గైస్ చూడండి, కొంచెం మిస్టేక్ అయితే గైస్ నేనైతే ఎక్కేసిన. మనోడు కొంచెం కష్టం కాబట్టి, కెమెరా ఉన్నది కాబట్టి కష్టం. ఇక మనోడు ఇక చూడండి, అగో మావాడికి పట్టుకుంది నడవది. నేను దగ్గరుండి పంపిస్తున్నా గైస్ అందరినీ. చూడండి, అందరినీ దగ్గరుండి పంపిస్తున్నా. అగో చూడండి గైస్, ఇగో నెక్స్ట్ ఇల్లు కట్టిల్లు. ఇది ఆల్రెడీ ఇది డెవలప్మెంట్ లో ఉంది. ఇది గైస్ ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు ఎక్కాలి కాబట్టి వాళ్ళు మన వాళ్ళు వెనుకొస్తారు ఇద్దరు. చలో మనం ఫస్ట్ ముందు ఎక్కుదాం. ఈ లొకేషన్ చూడు, వేరే వేరే లెవెల్. వర్త్ వర్మా వర్త్. ఇగో చూడండి మెట్లు, మనకు టింగ్ 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 అని ఎక్కాలి మెట్లు. వచ్చేసినాం. లొకేషన్ చూడు, వీళ్ళిద్దరైతే వస్తారు. మనకి ఎప్పటికీ చూడండి పచ్చదనం ఇట్లా చెద్దరు కప్పినట్టుంది మొత్తం. గైస్ మొత్తానికి అయితే వచ్చేసినాం. అబ్బా అంటే అంత హార్డ్ అయితే అనిపించలే, ఈజీగానే వచ్చినాం. వాళ్ళకి కొంచెం ఎక్కడ ఇబ్బంది అయింది అని నేను నా భుజాల మీదకి వెళ్ళి ఎక్కించాను. అందుకే భుజాల నుంచి ఎక్కించి భుజాల అది అట్లా ఉంటది. మేము మొత్తం ఎక్కినాం కానీ మీకైతే చూపించడం మర్చిపోయాం, చూపిద్దాం వాళ్ళకి. మొత్తం మీదకి ఒకసారి ఎక్కి చూడు. ఓ కొంతమంది వచ్చిళ్ళు, వాళ్ళు ఎక్కడానికి తెలియట్లేదట. ఇటే 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 అవును బ్రో. యా మనమైతే ఇది చూద్దాము ఫస్ట్. చలో మనం ఆయిల్ పోసేది ఇదంతా. ఇదైతే ఆయిల్ పోయి మనకి ఎందుకు సింపుల్ అనిపించింది అంటే ఇక్కడ ఊకి ఎక్కుతాం కదా మనం, అందుకే అలవాటు అయిపోయింది. యాక్చువల్గా మీదికి అసలు అక్కడ ఆయిల్ వేయాల్సింది, కానీ చాలా మంది లేడీస్ ఇట్లా వస్తారు కదా, ఇంత ముందు కూడా వచ్చారు కదా, వాళ్ళు ఎక్కలేరు కాబట్టి ఇక్కడ పోయాలి. అది ఎక్కడ ఇబ్బంది అని గోల్డ్ దొరుకుతుందనా? గోల్డ్ ఇప్పుడు కాకతీయుల కాలం లాంటి ఇవి కూడా గోల్డ్ దొరుకుతుంది అని చెప్పి వేసిరు. ఉంటారు ఒకసారి మా గ్రీనరీ చూడండి, అమ్మ గ్రీన్ కలర్ మ్యాట్ వేసినట్టు ఉన్నది భూమికి.
వీళ్ళందరిని ఎక్కడానికి చాలా ఇబ్బంది అయింది నాకు యాక్చువల్ గా అయితే. ఎత్తుకొని ఎక్కించిన వారు అందరినీ ఎత్తుకొని మరీ తీసుకొచ్చిన అంతేనా? తెలుసుగా, మీరు చూసే ఉంటారు, మీకు ఆల్రెడీ తెలుసు. అన్ని ఇట్లా ఇట్లా భుజాల మీద సొంత భుజాలు. వీళ్ళు ఒక్కరికైనా సెట్ వచ్చిందా, నేను వీళ్ళని ఎత్తుకొచ్చిన కాబట్టి నాకు వచ్చింది. అంతేనా? అట్లా యాక్చువల్ అది. ఇప్పుడు మనం మీరు కూడా ట్రై చేస్తాం. ఇక మావాడు ట్రై చేస్తుండు. ఎక్కగలుగుతావా భయ్యా? ఇక ఇక్కడ అస్సలైంది మెయిన్ అయితే ఇక్కడ ఆయిల్ పోస్తారు. ఇక్కడైతే ఆయిల్ పోస్తారు. ఇలా చూడండి ఎంత చాలా ఆయిల్ ఉంది. చూడండి గాయస్, ఇక్కడ ఆయిల్ అయితే ఫుల్గా ఉంది కానీ దీపం లేదు దీనికి. దీపం లేదు. ఇక మావాడు ఇగో మా సర్కస్ చూడండి. మంట కాదు భయ్యా, ఇక్కడ ఆయిల్ ఫుల్గా ఉంది కానీ దీపం లేదు. నిండా ఉన్నది దీని నిండా. మేము ఏమంటున్నాం అంటే ఇలా ఆయిల్ తీసుకొచ్చి కింద పోసేద్దామా అంటారు. తీసుడు కాదు, ఈ డబ్బాలో తీసుకొచ్చిన. సో గాయస్, ఈ నుంచి బంగి జంప్ చేద్దాం అనుకుంటున్నా నేను, కానీ బంగి లేదు కాబట్టి జంప్ కష్టం అవుతుంది. ఇప్పుడు గాయస్ అది వచ్చేసి ఒక చెరువు, అది జూమ్ చేస్తాం. మీకు గుండం ఇక్కడ మొత్తం 7 గుండాలు ఉంటాయి. అలా ఒకటి మనకైతే యాక్చువల్ 2 కనిపిస్తాయి నుంచి. మీకు ఇంతకుముందు కింద చూపించినాము. ఇది చిన్న కాంపౌండ్ ఉంటుంది. కాంపౌండ్ కనిపించదు కానీ ఒకప్పుడు ఇది రూట్. ఇది ఈ 2 అన్ని కొండల మధ్యలోకి వెళ్ళి ఇది రూట్. నెక్స్ట్ లెవెల్. ఇది మా వాళ్ళందరూ అలసిపోయారు. గ్రీనరీ అయితే వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది గాయ్స్. గ్రీనరీ అయితే వేరే లెవెల్. ఈయనే గ్రీనరీ వేరే లెవెల్ కానీ కింద పడ్డాం అనుకో, నీకు మాకు సంబంధం లేదని చెప్తాం మేము. ఇటైతే మనం కాళ్ళకు పని చెప్పకుండా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపో మరి. ఆడోకొండ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇదంతా గాజుల షూటింగ్ అయింది మొన్న. ఈ పక్కన అయింది, మనమే పెట్టినట్టు. బాగున్నాయి ఇంకా పెట్టినట్టయితే. అవును, సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయింది గైస్. మనది మీదికి అయితే వచ్చేసినాం మనం. మొన్న మన వాళ్ళు రాలేకపోయారు యాక్చువల్ గా, కొంచెం ఇబ్బంది ఉండే. చెప్పాం కదా అప్పుడు బాట ఉండదు. ఇప్పుడే చూసి మీరు బాట ఎట్లుండదు. ఇప్పుడు అంటే వాళ్ళు సున్నం ఇట్లా అన్ని చేసి క్లీన్ చేసి పెడతారు కాబట్టి రావడానికి సింపుల్ గా ఉంటది. అయితే అన్ని వచ్చి ఎక్స్ప్లోర్ చేసినాం కదా, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం కిందికి. లెట్స్ గో. మావాడు చూడండి, ఈ యూట్యూబర్ కష్టాలు ఎవరికి ఉండవు గైస్. ఇవి ఇక మావాడు ఎత్తులు కొడుతుండు. చిన్నగా దిగురా నాని. మిస్ అయితే ట్యాంక్ మీద ఎక్కి ఇక జీరా అనాలి. ఇక మా కెమెరామ్యాన్ దిగువా వెళ్ళగా దిగంటాను, చూసినా వెళ్ళగా దిగంటాడు నన్ను. అసలే మావాడు బక్కోడు, గాలికి ఇట్లా గాలి వస్తే ఊసిపోతాడు. నేనైతే దిగుతా ఇప్పుడు. నా భుజాల మీద ఎక్కిచ్చిన మిమ్మల్ని. ఇప్పుడు నేను అందరు కలిసి దింపాలా భుజాలు? నేనే దింపుతానా మిమ్మల్ని. మీదకి రాయి రాకుండా ఆపినా మెల్ల వేస్తాను చూసినా. భుజాల మీద తెచ్చిన వాళ్ళని మిమ్మల్ని రాయి రాకుండా ఆపుతాడా లేకపోతే నువ్వే రాయి వేస్తాడా? బండి ఇట్లా పోయింది, దాన్ని ఇట్లా ఆపిన. ఫుట్బాల్ ఆపినట్టు. ఓకే. గాయస్ తోలు లేచిపోయింది గాయస్, జర అయితే కింద పడతాను. గది బల్బు గాయస్, నా భుజాల మీద రమ్మంటే రారు. ఏమో గాయస్, వీడియో తీసినప్పుడల్లా నాకే దెబ్బ తాకుతుంది. ఉత్తరగాలకే తాకుతుంది గాయస్. అంతే గాయస్. ఒక తీటగాడు ఉంటాడు మా దాంట్లో, అన్ని తగులుతాయి. ఆ తీటగాడు వాడే. ఓకే, లవ్ యూ బాచే. ఆగదు బ్రో. చూడండి గైస్, వీళ్ళు బండ్లతో సాహసం చేయరా డింబక. వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు బ్రో. రిస్క్ అది. ఫ్లోలో వెళ్ళిపోతే వెళ్ళిపోవు, అక్కడ ఆగలి కదా, కష్టం. ఇక ఎక్కేటప్పుడు ఓకే కానీ దిగేటప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది.
2 నిమిషాలు వాకింగ్ చేస్తే ఎక్కుతారు మీరు. బ్రో బండ్లాడ పెట్టుకొని 2 నిమిషాలు నడిచి వెళ్ళిపోతారు. ఇది ఒక్కటే హార్డ్, ఇది ఒక్కటి దాటి ఫ్లాట్ గానే ఉంటుంది. దిగేటప్పుడు ఏమైతుందంటే జారి వెళ్ళిపోతూనే ఉంటారు. పట్టుకోండి బ్రో, పట్టుకోండి అసలు ఆగదు. రివర్స్ లో అట్లనే పోనీయండి మీరు. వద్దు, తిప్తేనే బెటర్. ఊరు జరగండి, ఏం లేదు ఇక సీదా మన మీద. వాళ్ళు ఆగమవుతారు కొంచెం. అట్లా ఉంటుంది సర్కస్. బ్రో బ్రేక్ అయ్యి ఇక్కడ ఏం కాదు. ఇప్పుడు ఇది ఇంత రిస్క్ ఉందా, అక్కడి నుంచి దిగితే ఇంకా వేరే రిస్క్ అది. అన్నా జరగనా, జరగనా బండి పోవాలి. అడ్వెంచర్ జాగ్రత్త ఉండాలి. అందుకని ఆ టైం అట్లా పోతుంది. ఏం కాదు, వెళ్ళిపోండి. చూడ అవుతున్నాయి, టైర్ జారుకుంటూ పోతుంది. వదిలేసే బ్రో, ఇక వెళ్ళిపోతుంది. వెనకైనా భయపడతాడు. అదే మూమెంట్లో పోతే ఆటో గుద్దుకుంటాడు సీదా. అట్లా గుద్దుకుంటుందా? ఖర్చు పట్టుకుంటే అంటే అస్సామే మాకు కొద్ది. అరే రైటేనా అన్న అయిపోయింది. క్లచ్ వదిలి పెడితే కొంచెం మోషన్ అనేది అవుతుంది గాయస్. అవును, ఇట్లా క్లచ్ ఫస్ట్ గేర్లో పోనీయాలి బండి. చూడండి బండి పికప్ పోదు, ఇంజన్ బ్రేక్ చేస్తుంది అన్నట్టు. గైస్ మొత్తం ఈ గుట్ట మీద అయితే మీరు చూసే ఉన్నారు. మొత్తానికి అయితే ఎక్స్ప్లోర్ చేసేసినాం. 7 గుండాలు పైన చూపిద్దాం అనుకున్నా కానీ కనవాలి. 2 కనబడ్డాయి. 2 కదా, 2 కనబడ్డాయి. మొత్తం 4 కనిపిస్తున్నాయి. మా కళ్ళకి అయితే ఇంకా వేరే అద్భుతాలు కూడా కనిపిస్తున్నాయి కానీ క్యాప్చర్ కాలేదు. అంటే కాంపౌండ్ అని అప్పటి ఉండే కాలేదు, అది క్యాప్చర్ అయితే కాలేదు. నెక్స్ట్ లెవెల్ అయింది ఈ వీడియో అయితే. వీళ్ళందరూ నా భుజాల మీద తీసుకెళ్ళాను నేను. దర్శనం కూడా మంచిగా అయింది, మస్తు అయింది దర్శనం కూడా. చాలా డేంజర్ దర్శనం అయింది గైస్. ఈరోజు మనకు మంగళవారం మంచి హనుమాన్ని కూడా దర్శనం చేసుకున్నాం. హారతి టైంకి అందింది మనకి. కొంచెం మంది వేషియాల వల్ల వీడియో ఆగమైంది. దాని వల్ల మా ఎడిటర్ చక్కగా వేయాల్సి వస్తుంది దాన్ని. నేను ఒక్కనే మంచిగా పవిత్రంగా గుండెలో స్నానం చేసి పోయినా. అంటే తులసిగాలు ఇంటిగానే స్నానం చేసి వచ్చినాం. ఇంటికాడ స్నానం చేసి మళ్ళీ చేస్తామో మంచిగా ఉండు. అంటే బట్టలు లేవు గైస్, డ్రెస్సులు లేవు. సరే ఓకే గైస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. చక్కగా లైక్ చేయండి. వీడు ఆ అమ్మాయిని లవ్ చేస్తుండు. మీరు ఆమె అడ్రస్ ఎక్కడ ఉందో ఖచ్చితంగా గైస్ నేనే కుంభమేళ పోయి కలిసి వచ్చిన మొన్న. నేను కలవలే, పోయినా కలవలే. ఓ గైస్ మోనాలిసా ఉంచే పోయిండు మనోడు. నేను మోనాలిసా కోసం పోలేదు. పూసలు వీడి బండికి 2 పూసలు మోనాలిసా దగ్గరికి ఎందుకు మోనాలిసా గురించి ఆలోచన అంటే వీడు చచ్చిపోతున్నా ఆమె కోసం. ఆమె దగ్గర నుంచి ఒక చైన్ తీసుకొచ్చి వీనికి వేస్తే వీడు జీవితాంతం సంతోషంగా ఉంటాడని మేన. చూసిరు కదా.